Very good morning. This is Priya Verma. Welcome to BRK Bus. నమస్తే బీఆర్కే న్యూస్ వీక్షకులారా. కొత్త నెల కొత్త ట్రేడింగ్ వారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో బిజినెస్ బస్ ద్వారా మార్కెట్ ట్రెండ్స్, తాజా సంఘటనలు, ముఖ్య విశ్లేషణ అందించేందుకు మేము ముందుకు వచ్చాం. మాతో ఉన్నారు విశిష్ట మార్కెట్ నిపుణుడు డాక్టర్ అనిల్ కుమార్ బాచు గారు. స్వాగతం అనిల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అనిల్ గారు, గత వారం ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఎలా ప్రవర్తించాయి? అసలు ట్రేడింగ్ సెషన్లో అసలు ఏమైంది? గత వారం చూసుకుంటే మాత్రం బలహీనంగా ఉండింది. మార్కెట్ సెంటిమెంట్ చాలా బలహీనంగా ఉండింది. ఆఫ్టర్ 2 వారాలు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. దాని తర్వాత మొన్న వారం మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయింది. మనం సెన్సెక్స్ ఒక 2.7%, నిఫ్టీ కూడా ఒక 2.6% నష్టంతో ముగిసాయి గత వారం. సో గెయినింగ్ స్ట్రీక్ 2 వారాలు ముగిసింది. అట్లాగే చూసుకుంటే 3 రోజులు కంటిన్యూస్గా నెగిటివ్ క్లోజ్ అయింది. లాస్ట్ వీక్లో 3 రోజులు. సో బెంచ్ మార్క్ నిఫ్టీ 50 కూడా 24,500 కన్నా కిందికి వచ్చింది, పడిపోయింది. సో ఆన్ ద హోల్ మాత్రం కొంచెం ఏంటంటే బేర్స్ కంట్రోల్లో తీసుకున్నారట అనిపిస్తుంది మార్కెట్. సో నెగిటివ్గా అంటే భయాలు ఏవైతే టారిఫ్ భయాలు ఏవైతే ఉన్నాయో గురువారం నుంచి ఇంప్లిమెంట్ అయిపోయాయి. వాటి భయాల వల్ల మార్కెట్స్ కొంచెం అంటే అన్ని సెక్టర్లు, ఏ సెక్టర్లు కూడా స్పేర్ చేయలేదు. ఫ్రైడే ఒక్క ఎఫ్ఎంసీజీ సెక్టర్ తప్ప మిగిలిన అన్ని ఇండెక్స్లు కూడా డౌన్ ఉండే. అండ్ లాస్ట్ వీక్ చూసుకుంటే ప్రతి ఇండెక్స్ కూడా ఆన్ ద హోల్ దెర్ ఇస్ నో అంటే ఎటువంటి పాజిటివ్ ఒక ఇండెక్స్ కూడా, ఒక సెక్టర్ కూడా లేకుండింది. సో పిఎస్యు బ్యాంక్స్ కానీ, నిఫ్టీ రియాలిటీ కానీ అన్నీ కూడా 4%, 5% డౌన్ అయ్యాయి. అన్ని మేజర్ రీజన్ ఒకటే, కారణం ఒకటే, మన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అయితే అడిషనల్ 25% టారిఫ్ వేసిందో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పైన. అట్లాగే దాంతోపాటు సైమల్టేనియస్గా ఎఫ్ఐఐస్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇంకా అమ్మకాలు అనేది ఒత్తిడి దాన్ని కొనసాగింది. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏం జరిగిందంటే నెగిటివ్ థింగ్, రూపీ డిప్రిసియేషన్ కూడా కొంచెం వర్స్ట్ నంబర్కి వెళ్ళిపోయింది. 87.78కి వెళ్ళిపోయింది. సో కంటిన్యూస్గా 9 days రూపీ డిప్రిసియేషన్, 9th day కూడా లాస్ అయింది. సో వాల్యూ పడిపోయింది. సో ఇవన్నీ కూడా మేజర్గా ఎఫెక్ట్ చూపించాయి. అందుకే ఇన్వెస్టర్స్ కూడా అండ్ ట్రేడర్స్ కూడా కాషన్ మోడ్లో, కొంచెం భయం మోడ్లో వెళ్ళిపోయారు. అందుకే ప్రాఫిట్ బుకింగ్, డిఫెన్సివ్ స్టాక్స్ మాత్రమే కొంచెం పర్ఫార్మెన్స్ చూస్తున్నాం అనమాట. ఇది ఓన్లీ నిఫ్టీకి, సెన్సెక్స్కే కాదు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా పడిపోయాయి. ఎవరైతే రిస్క్ తీసుకునే వాళ్ళు కూడా అండ్ రిస్క్ తీసుకునే వాళ్ళు ఇద్దరు కూడా, అందరూ ట్రేడర్ వాల్యూమ్స్ అయితే తగ్గించారు. అన్నిట్లలో మాత్రం ఎఫ్ఎంసీజీ ఫ్రైడే కొంచెం అదొకటే సెక్టర్, కొంచెం అదొక ఇండెక్స్ మాత్రం బాగా రాణించింది. రియల్ ఎస్టేట్, ఐటీ, ఆటో, మెటల్ మాత్రం వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఉండే లాస్ట్ వీక్. టాప్ గెయినర్స్ మాత్రం శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి, ఐటీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్ అండ్ ఏషియన్ పెయింట్స్ బాగా పర్ఫామ్ చేసే ఫ్రైడే రోజు. అండ్ లూజర్స్ వచ్చేసి మహేంద్ర, ఇన్ఫోసిస్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇవి మొన్న ఫ్రైడే రోజు కొంచెం లాస్ ఎక్కువయ్యాయి. ఓకే, ట్రంప్ టారిఫ్ల నిర్ణయం భారత్ మీద ఎంతవేర ప్రభావం చూపిస్తుందంటారు అనిల్ గారు? సో ఆల్రెడీ చూపిస్తానే ఉండింది. 1.5 month నుంచి అన్సర్టెనిటీ అనేది మెడపైన కత్తిలాగా భారత మార్కెట్స్ పై అట్లాగే కనబడతానే ఉంది. సో అండ్ ఎప్పుడు ఎట్లాంటి అనౌన్స్మెంట్ వస్తుందో తెలియదు. చివరికి అనుకున్నట్టే అడిషనల్ 25% కూడా వేసేసారు. సో ఐ థింక్ ఇప్పుడు ఇంకా సర్టెనిటీ ఇంకా ఆల్రెడీ ఉంది కాబట్టి, ఏదో హోప్ కన్నా కూడా ఇన్వెస్టర్స్ కానీ, ట్రేడర్స్ కానీ ఈ వారం నుంచి ఒక క్లియర్ డైరెక్షన్ అట్లీస్ట్ దొరికింది కాబట్టి, ఆ స్టాక్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ని పక్కన పెట్టి డొమెస్టిక్ కన్జంప్షన్ అండ్ డొమెస్టిక్ గ్రోత్ డ్రివెన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ కొంచెం పాజిటివ్గా మార్కెట్స్ ఓపెన్ అవ్వచ్చు. బట్ ఆన్ ద హోల్ నెగిటివ్గా సెంటిమెంట్ ఉన్న నిఫ్టీని చూసుకున్న, డేటాను చూసుకుంటే ఇవాళ కొంచెం గ్యాప్ అప్, మరీ ఎక్కువ కాదు, ఒక 30-40 పాయింట్లతోటి పాజిటివ్గా మార్కెట్ స్టార్ట్ అవ్వచ్చు. బట్ ఆన్ ద హోల్ ఆ నెగిటివ్ సెంటిమెంట్ అయితే పోలేదు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చూడొచ్చు ఇవాళ కూడా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి. సో ఎంత సెంటిమెంట్ ఎంత బలహీనంగా ఉంది. బట్
ఇది ఏంటంటే ట్రేడింగ్ మూడ్ డిట్యూరేట్ అయినా సరే, ఎఫ్ఐఎస్ కంటిన్యూ సెల్ చేసినా సరే మనకు మంచి న్యూస్ కూడా వచ్చాయి లాస్ట్ వీక్. సో వాటిని చూసి మార్కెట్ పక్క ఏమంటారు పాజిటివ్ డైరెక్షన్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే చాలా కాంట్రడిక్షన్ ఉంది. ఒకవైపు నెగిటివ్ న్యూస్ చాలా ఉన్నాయి, ఇంకోవైపు పాజిటివ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ క్వార్టర్లో 7.8%తో జీడిపి పెరిగింది. ఇది ఎక్స్పెక్టేషన్ వాజ్ 7.4, దానికన్నా కూడా బీట్ చేస్తూ 7.8 పెరిగింది. అండ్ ఆల్సో పిఎంఐ కూడా పెరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ. సో అది వన్ ఆఫ్ ద లైఫ్ టైమ్ హై, మన మెనీ క్వార్టర్స్ తర్వాత అంత పిఎంఐ పెరిగింది. అంటే అటువైపు నెగిటివ్ న్యూస్ కనబడ్డా, ఇటువైపు పాజిటివ్ న్యూస్ కూడా సైమల్టేనియస్లీ ఉన్నాయి. సో ఈ ప్రభావం అనేది చూపింది ఆల్రెడీ, బట్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ అంతగా ఎక్కువగా మార్కెట్స్ స్పందించకపోవచ్చు. అంటే కొత్తగా ఏమైనా చేస్తే ఆర్ తగ్గిస్తే తప్ప మార్కెట్స్ అవిటిని డిస్కౌంట్ చేసేసింది కావాల్సినంత. ఇప్పుడు ఫ్రెష్గా వాట్ ఎవర్ ద పర్ఫార్మెన్స్ని బట్టి ముందుకెళ్ళడమే తప్ప వేరే వాటిల్లో ఇంకా జరగకపోయే అవకాశం ఉంది. అనిల్ గారు, ఈ సెప్టెంబర్ తొలి ట్రేడింగ్ రోజుకి ఎలాంటి అంచనాలు దాటవచ్చు అంటారు? సో ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ 1 ఇవాళ. సో ఇవాళ నుంచి మార్కెట్స్ కొంచెం మాత్రం ఏంటంటే కొంచెం బేరిష్ సెగ్మెంట్ ఒక 1 or 2 days ఉన్నా కానీ ఆ తర్వాత షార్ట్ కవరింగ్ ర్యాలీ మాత్రం జరగచ్చు. సో డౌన్ సైడ్ సపోర్ట్ 24,300 దగ్గర ఉంది ఇప్పుడు మన నిఫ్టీకి. సో ఏదైనా కొంచెం పాజిటివ్గా వచ్చి కొంచెం రైజ్ అయినా కానీ అలాగే కంటిన్యూ అవ్వచ్చు. రెసిస్టెన్స్ 24,700 దగ్గర నుంచి 780 850 బ్యాండ్లో ఉంది. ఇది బ్రేక్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్గా మూవ్ అవ్వచ్చు. అదర్వైజ్ కొంచెం కాషియస్గా ఉండడం బెటర్ ఈ వారం. సో దెన్ కన్జ్యూమరబుల్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి టైంలో అవి బాగా పర్ఫామ్ చేయొచ్చు. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా కొంచెం పాజిటివ్గా కనబడుతున్నాయి, ఎందుకంటే జిఎస్టీ రిఫార్మ్స్ అనేది హోప్స్ కనబడతా ఉన్నాయి. అలాగే కన్జంప్షన్ అయితే రెసిలియంట్గా స్ట్రాంగ్గా ఉంది. పండుగల సీజన్ ఇప్పుడు, సో కన్జంప్షన్ అయితే స్ట్రాంగ్గా ఉంది. అండ్ జీడిపి నెంబర్స్ మంచిగా వచ్చాయి లాస్ట్ క్వార్టర్. సో హోప్ఫుల్లీ ఈ అన్నింటి వల్ల కంపల్సరీ కొన్ని సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చు. అట్లాంటి సెక్టర్లో ఏంటంటే ఫార్మా ఒకటి, హెల్త్ కేర్ ఒకటి. ఈ రెండులో సన్ ఫార్మా కానీ, అపోలో హాస్పిటల్స్ కానీ, డాక్టర్ రెడ్డిస్ కూడా ఇవి మైల్డ్గా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో ఇవి డిఫెన్సివ్ సెక్టర్స్ కూడా, హెల్త్ కేర్ ఎస్పెషల్లీ. సో ఎఫ్ఎంసీజీ అండ్ హెల్త్ కేర్ ఇవాళ బాగా రాణించవచ్చు. సో కొన్ని సెలెక్టివ్ మిడ్ క్యాప్స్ మాత్రం, కొన్ని మిడ్ క్యాప్ పెనీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పర్ఫామ్ చేయొచ్చు. వీటిలో కొంచెం దూరంగా ఉంటే మంచిది. సో కార్పొరేట్ యాక్షన్స్ చూసుకుంటే మాత్రం కొన్ని అమంత హెల్త్ కేర్ ఇంకా నడుస్తూ ఉంది. 1/3 వరకు ఉంది ఐపీఓ, మెయిన్ బోర్డ్ ఐపీఓ. అది ఒక 7-8 ఎస్ఎంఈ ఐపీఓలు నడుస్తూ ఉన్నాయి. సో అందులో ఫార్మా, ఐటీ అన్ని సెగ్మెంట్ల నుంచి కూడా ఉన్నాయి. ఈ మంత్ సెప్టెంబర్లో టాటా క్యాపిటల్ కూడా ఐపీఓకి రావచ్చు, లిస్టింగ్కి రావచ్చు. సో ఇవాళ కొన్ని అంటే మంచిగా పర్ఫామ్ చేయగలిగే స్టాక్స్ ఏంటంటే మనం చూసుకుంటే ఆర్బిఎల్ బ్యాంక్ కానీ, ఎంసీఎక్స్ ఒకటి, బ్రిటానియా ఇండస్ట్రీస్ కానీ, ఐనాక్స్ విండ్ ఒకటి, అండ్ సీజీ పవర్. ఈ 5 స్టాక్స్ కూడా లాంగ్ బిల్డప్ ఉంది. అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ కొంచెం మంచి పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు బాగా పర్ఫామ్ చేసిన గ్రాన్యూల్స్ ఇండియా కానీ, సమ్మాన్ క్యాపిటల్ కానీ, సీజీ పవర్ కానీ, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ ఇవి కూడా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇవాళ బాగా. సో ఆన్ ద హోల్ ఇవాళ కొన్ని మోర్ ఆఫ్ బేరిష్ సెగ్మెంట్ ఉన్న కొన్ని సెక్టర్లు మాత్రం అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు, డిఫెన్సివ్ సెక్టర్స్ ఎస్పెషల్లీ. ఎస్ అనిల్ గారు, ఏ రంగాలు స్టాక్స్ అవుట్ఫామ్ చేస్తాయని అనుకుంటున్నారు? నేను చెప్పినట్టు ఒకటి ప్రైవేట్ బ్యాంకింగ్ ఒకటి, అండ్ ఆల్సో ఎఫ్ఎంసీజీ ఎట్లా కన్జంప్షన్ కూడా, ఈ రెండు బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో వాటిల్లో కూడా మనం చూసుకుంటే మంచి వాల్యూమ్స్ వచ్చిన లాస్ట్ వీక్ వచ్చిన ఫ్రైడే రోజు వచ్చినాయి, అవి కంటిన్యూ కావచ్చు. సమ్మాన్ క్యాపిటల్ ఒకటి, ఆర్బిఎల్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ ఒకటి, జేపీ పవర్, మళ్ళీ సంవర్ధన్స్ మదర్స్ అని కూడా వాల్యూమ్స్ చాలా ఉన్నాయి, బట్ కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ చేయాలి, దీంట్లో అన్సర్టనిటీ చాలా ఉంది. ఐటీసీ లుకింగ్ గుడ్, మంచి అవకాశం ఉంది. ఐటీసీ స్టిల్ ఏంటంటే అది డిఫెన్సివ్ స్టాకు, ఎఫ్ఎంసీజీ కూడా మేజర్ ప్లేలో ఉంది అది, అండ్ అది బాగా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇవి అంటే ఇవాళ కొంచెం బ్రాడ్గా కన్నా నేరో మార్కెట్స్లో కొన్ని సెక్టర్సే బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి నెగిటివ్ టైంలో ఇట్లాంటి. అనిల్ గారు, ఏలూరు నుంచి శ్రీధర్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయనకున్న డౌట్స్ ఏంటో క్లారిఫై చేయండి. శ్రీధర్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్.
సార్ ఇప్పుడు ఫార్మా నమస్తే, షేర్ల చెప్పండి మీద సార్. ట్రంప్ గారు ప్రస్తుతం పనులు ఏవి చేసినట్టు లేదు కదా సార్. అయినా కూడా మన ఫార్మా షేర్లు అవును. అన్ని ఇంచుమించుగా చాలా తగ్గిపోయాయండి సార్. అలాగే ఐటీ షేర్ల అవును. పరిస్థితి కూడా అలాగే ఉందండి సార్. ప్రస్తుత పరిస్థితిలో పిఎస్ఏ బ్యాంక్స్ కూడా మొన్న శుక్రవారానికి అది బాగా పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిలో ఏదన్నా అవును. అసలు ఇప్పుడు ఏమైనా మళ్ళీ ఇందులో ఎంటర్ అవ్వచ్చా, లేకపోతే ఇంకా కొంతకాలం చూడాలంటారా దీని పరిస్థితి? ఏ సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ. ఏంటంటే ఎక్స్పోర్ట్స్లో ఇప్పుడున్న మీరు అడిగిన రెండు సెక్టర్లు ఏవైతే ఫార్మా కానీ ఐటీ కానీ ఈ రెండు కూడా ఆ, ఇప్పటికైతే ఎక్స్ ఏవైతే అడిషనల్ టారిఫ్స్ ఉన్నాయో వాటి మీద విధించలేదు. బట్ ఏంటంటే ఇప్పుడున్న అన్సర్టెనిటీ ఆయన తీసుకుంటున్న ఇర్రేషనల్ డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఏ రోజైనా వీటి మీద చెప్పలేము. అంటే ఇది ట్రంప్ ఇది చేస్తాడు ఇది చేయలేదు అని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు, ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. అండ్ ఒక చిన్న ట్వీట్తో అన్ని డ్యామేజ్ చేయగలుగుతాడు. అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు అదే భయాలు అనేది కంపల్సరీ మన ఫార్మా కానీ ఐటీ కానీ మీద కూడా హ్యాంగింగ్ అలాగే ఉంది. సో హోప్ఫుల్లీ ఇది ఏదైనా ఒక క్లారిటీకి వచ్చి ఒక యుద్ధ వాతావరణం తగ్గేంత వరకు మాత్రం అన్సర్టెనిటీ అలాగే ఉండే అవకాశం లేదు. దో ఫార్మా కంపెనీస్ రిజల్ట్స్ బాగా ఇస్తూ ఉన్నాయి, ఐటీ కంపెనీస్ కావాల్సినంత కరెక్షను అయిపోయింది. అయినా సరే ఏంటంటే ఇట్స్ అ గుడ్ టైం టు అక్యుములేట్, చిన్న చిన్నగా అక్యుములేట్ చేసుకోవడం బెటర్. అండ్ ఒకసారి మార్కెట్ ఈ పాజిటివ్ కొంచెం బేర్ నుంచి బులిష్కి వస్తే మాత్రం ఇవన్నీ బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఈవెన్ మనం ఆల్రెడీ ఫ్యూ డేస్ చూసాం ఐటీ స్టాక్స్లో, ఇన్ఫోసిస్ కానీ కొన్ని స్టాక్స్ మళ్ళీ కంబ్యాక్ వచ్చాయి లాస్ట్ వారము. సో వాటికైతే స్కోప్ ఉంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంటర్ కావడం, పెద్ద పొజిషన్ తీసుకోవడం కన్నా స్మాల్గా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఆ, కొన్ని రోజులు ఇంకా ఉంచుకుంటేనే బెటర్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అనిల్ గారు, అసలు దీని మీద ఎలా వీక్ సెంటిమెంట్ షేప్ అవుతుందంటారండి? యా సో వీక్ సెంటిమెంట్ అయితే ఇప్పుడు ఉన్నా కానీ కొన్ని థింగ్స్ బాగా జరిగాయి కూడా. సో దానివల్ల మార్కెట్స్ కంపల్సరీ చేంజ్ కనబడవచ్చు. ఒకటి మనం అన్నట్టు జీడిపి డేటా మంచిగా వచ్చింది, 7.8 హిస్టారిక్, అంటే ఒక 5 క్వార్టర్స్ తర్వాత మళ్ళీ అంత మంచి నెంబర్స్ చూసాము. బీటింగ్ కూడా 7.4 అనుకుంటే 7.8 వచ్చింది. సో దట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఆ, ఇటువైపు ట్రంప్ నుంచి జరుగుతున్నా కానీ, ఇట్లాంటి టారిఫ్స్ కానీ ఇట్లాంటి అటాక్స్ జరుగుతున్నా కానీ దాన్ని మిటిగేట్ చేయడానికి అనుకోండి, లుక్ ఈస్ట్ అన్నట్టు అటు జపాన్కు వెళ్ళారు లాస్ట్ వీకెండ్. ఆ తర్వాత చైనా కూడా వెళ్ళారు ఎస్సీఓ సమ్మిట్కి. అక్కడ కూడా రెండు కంట్రీస్ కూడా మనకి హ్యూజ్ సపోర్ట్ ఇచ్చాయి అండ్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాయి. సో హోప్ఫుల్లీ ఇన్వెస్టర్స్ ఈ నెగిటివ్ న్యూస్ తర్వాత ఈ వారాంతంలో జరిగిన ఈ మంచి పరిణామాలు కూడా కన్సిడర్ చేసే అవకాశాలు ఉంది. కొంచెం బేరీ సెగ్మెంట్ నుంచి కొంచెం మార్కెట్స్ బై చేయడం మొదలు పెడితే మాత్రం ఇవన్నిటిని తీసుకుంటే, అండ్ కన్సిడరింగ్ ఇంకోటి జిఎస్టీ రేషనలైజేషన్ అనౌన్స్ చేశారు. అది కౌన్సిల్ మీటింగ్ సెప్టెంబర్ ఈ వారంలోనే ఉంది. దాన్ని రేషనలైజేషన్ చేయడం వల్ల తక్కువ నంబర్స్ ఆఫ్ స్లాబ్స్ తయారు చేస్తున్నారు. దానివల్ల ఆటో, కన్జ్యూమర్ ఇన్ఫ్రాలో కూడా డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. పాజిటివ్ బయాస్ వీకెండ్ కొంచెం వీక్ మొదట్లో ఈ వారం కొంచెం నెగిటివ్గా మొదలైన నెక్స్ట్ ఫ్యూ డేస్లో మాత్రం మంచి న్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ అది క్లియర్ అయిపోయింది, ఇంకా డైరెక్షన్ వచ్చేసింది, దాని గురించి ఇంకా వరి అవ్వాల్సిన అవసరం పెద్దగా లేదు. సో ఈ ఇదైతే మోడీ గారు అటు చైనా అండ్ రష్యా ప్రెసిడెంట్ని కలిశారు. సో వాళ్ళతో కొత్తగా అన్ని ప్యాక్ట్స్ కూడా చేసుకున్నారు కాబట్టి సో ఇవి మంచి న్యూసే. దీంతో పాటు కొన్ని ఐపీఓలు మాత్రం ఇంకా వచ్చే అవకాశాలను ఈ మంత్లో నేను చెప్పినట్టు ఒకటి టాటా క్యాపిటల్ నియర్లీ 17,000 కోట్ల ఐపీఓ రాబోతోంది. ప్రాబబ్లీ సెప్టెంబర్ 22 ఆ రేంజ్లో రావచ్చు. సో 11 బిలియన్ వాల్యుయేషన్తో. సో ఇది కొంచెం మార్కెట్లో మళ్ళీ ఫ్రెంజీ రావచ్చు, ఎందుకంటే మంచి పేరున్న కంపెనీ. సో ఆన్ ద హోల్ సెప్టెంబర్ మొదలు కొంచెం ఫ్లాట్గా మొదలైనా బట్ ఈ మంత్ మాత్రం బాగా ఉండబోతోంది. అనిల్ గారు, జీడిపి 7.8%గా వచ్చినా కూడా ఇది మార్కెట్లో బులిష్నెస్ పెంచగలదంటారు? మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఏంటంటే ఎంత మంచి న్యూస్ వస్తూ ఉన్నా కూడా అవి డౌన్ అయిపోతూ ఉన్నాయి లాస్ట్ ఒక 2-3 వారాల నుంచి. సో ఎందుకంటే ఈ భయాలు, ఇన్వెస్టర్స్ భయాలు. ఇంకొకటి ఏంటంటే Q1 రిజల్ట్స్ కూడా 10%
ఆన్ ద హోల్ వచ్చాయి గ్రోత్. బట్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్, ఇండియన్ మార్కెట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయనే భయాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ ప్లస్ ఈ టారిఫ్ భయాలన్నీ కూడా కొన్ని రోజులు డౌన్ చేసినా కానీ హోప్ఫుల్లీ అవన్నీ పక్కన పెట్టేసేసి, ఎందుకంటే అవి అయిపోయింది కాబట్టి ఈ నంబర్స్ కొత్తగా వచ్చిన Q1 జీడిపి నంబర్స్ అండ్ కన్సిడరింగ్ Q2 Q3కి ఇంకా మంచి ప్రెడిక్షన్, అంటే కరెంట్ క్వార్టర్కి నెక్స్ట్ క్వార్టర్కి ఇంకా బాగా రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్ ఇన్వెస్టర్స్ తీసుకోవడం మొదలు పెడితే మాత్రం మార్కెట్లో బుల్లిష్ సెంటిమెంట్ రావచ్చు మళ్ళీ. ఆ, ఎందుకంటే ఈ 7.8% అనేది మోస్ట్ ఆఫ్ ద అన్ని నేషన్స్ కన్నా, చాలా దేశాల కన్నా కూడా మనము జీడిపి నెంబర్స్ మాత్రం అవుట్ పర్ఫామ్ చేసాము. అండ్ ఇది కూడా ఏదో ఒకటో రెండో సెక్టర్ కాకుండా బ్రాడ్ బేస్ డిమాండ్ ఉండింది. అది సర్వీసెస్లో ఇన్ఫ్రా కన్సంప్షన్ అన్నీ కూడా స్పష్టంగా ఎక్స్పాన్షన్ కనిపించాయి. సో ఇవన్నీ కొంచెం డిస్కౌంట్ చేస్తే మాత్రం ఈ ఫెస్టివ్ డిమాండ్ ఏది ఏమంటారు, అండ్ ఆల్సో రూరల్ డిమాండ్, మాన్సూన్స్ బాగా ఉన్నాయి, పండుగల సీజన్ కాబట్టి దాంతోపాటు కపుల్డ్ విత్ ఏమంటారు రేషనలైజేషన్, ఇన్ఫ్లేషన్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ మన ఇండియాలో, అంత 2% కన్నా తక్కువగా ఉన్న టైం, ఇవన్నీ చూసుకుంటే పాజిటివ్గా ఉండాలి మార్కెట్స్. సో కొంచెం ఒక్కోసారి ఇర్రేషనల్గా ఉంటాయి మార్కెట్స్. సో రేషనాలిటీ ఎప్పుడైనా రావచ్చు. సో ఇవన్నీ ఈ నెగిటివ్ సెంటిమెంట్ ఇవన్నీ తగ్గిపోయి రేషనాలిటీ మళ్ళీ వస్తే మాత్రం మార్కెట్స్ మంచి ర్యాలీ చూడవచ్చు ఈ మంత్ నుంచి. అనిల్ గారు, ఈ వారం షార్ట్ టర్మ్ ట్రేడర్స్ BTST పార్టిసిపెంట్ కోసం సెక్టార్ పిక్స్, రిస్క్ మేనేజ్మెంట్, పెన్నీ స్టాక్స్ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి? సో ఒకటి మాత్రం ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడ్స్ మాత్రం కన్జ్యూమర్ FMCGలో ఓవర్ వెయిట్ ఉంటే మంచిది. ఎందుకంటే ఇవి డిఫెన్సివ్ సెక్టర్స్, ఇంకా అట్లీస్ట్ డిరెక్షన్ రాలేదు, 25,000 కన్నా తక్కువగా ఉన్నాము, 24,500 కన్నా కూడా తక్కువగా ఉన్నాము. అలాంటప్పుడు ఈ అంటే ఇన్వెస్టర్స్ తమ క్యాపిటల్తో కానీ షార్ట్ టర్మ్లో ఎంటర్ అవ్వాలంటే మాత్రం ITC కానీ, బ్రిటానియా, డాబర్ లాంటి FMCG స్టాక్స్లో చూడొచ్చు, ఎంటర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకా FMCGలో లాస్ట్ క్వార్టర్ మంచిగా రిజల్ట్స్ ఇచ్చి మంచి గైడెన్స్ ఇచ్చిన స్టాక్స్ని తీసుకోవడం చాలా మంచిది ఈ టైంలో. అట్లాగే ఫార్మాలో మాత్రం కొన్ని సెలెక్టివ్గా, బ్రాడ్గా అన్ని స్టాక్స్లో వద్దు, కొన్ని సెలెక్టివ్గా మాత్రం సన్ ఫార్మా కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ, అపోలో హాస్పిటల్స్, ఇది లార్జ్ క్యాప్లో బాగా కనబడుతున్నాయి. క్యాపిటల్ గుడ్స్లో కూడా ఏషియన్ పెయింట్స్ ఆల్రెడీ చాలా కరెక్ట్ అయింది, దెర్ ఇస్ స్టిల్ స్కోప్, కరెక్షన్ అయినప్పుడు మంచి అవకాశం ఉంది. L&T ఒకటి, CG పవర్ చూస్తున్నాము కంటిన్యూస్గా, అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా, BEL కూడా మంచి మూమెంటంలో ఉన్నది. ఇవి దీంతో పాటు ఏంటంటే BHEL ఇంకొక లార్జ్ దీనికి కొత్తగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ DMRLతో చేసింది, ఇట్స్ గుడ్ న్యూస్. అట్లాగే టారెంట్ పవర్, అదాని పవర్ కూడా రెండు కూడా మధ్యప్రదేశ్ గవర్నమెంట్తో మంచి పెద్ద ప్రాజెక్ట్స్ సైన్అప్ చేశాయి. సో వాటికి కూడా ఇవాళ చూడొచ్చు, స్మాల్ యాక్షన్ చూడొచ్చు వాటిలో కూడా. అట్లాగే NCC, ఇంకోటి జైడస్ వెల్నెస్, లాస్ట్ వీక్ అంతకుముందు వారం కొంచెం నెగిటివ్గా ఉన్నా మళ్ళీ కొంచెం ఏంటంటే తన కంపెనీ యూకే కంపెనీ ఏదైతే ఉందో ఒక కంపెనీ 100% కార్పొరేట్ యాక్షన్ జరిగింది అక్కడ షేర్ల గురించి, అది కూడా ఒక మంచి న్యూస్. సో ఆన్ ద హోల్ మళ్ళీ పెన్నీ స్టాక్స్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైమే. వాల్యూమ్ ఎక్కువగా ఉన్న వోడాఫోన్, ఐడియా, సుజలాన్ మనం చూస్తూనే ఉన్నాం. బట్ వీటిని చాలా తక్కువ పోర్ట్ఫోలియో ఉంచుకుంటే మంచిది. 2 to 3% కన్నా ఎక్కువగా మీ క్యాపిటల్లో వీటి మీద పెట్టకండి. అనవసరంగా డిరెక్షన్, అనవసరం మీ ఎనర్జీని పొడగొట్టుకొని పీస్ ఆఫ్ మైండ్ పొడగొట్టుకోవద్దు. సో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ వాడుకోవాలి అక్కడ. అండ్ దెన్ ఇప్పుడు BTSTలో చూసుకుంటే మాత్రం ఎక్స్ డివిడెండ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, అట్లాగే మిడ్ క్యాప్ ట్రెండ్ లీడర్స్ ఎవరైతే ట్రెండ్లో మంచి లీడింగ్ ఉన్నాయో వాటిని చూసుకొని, టెక్నికల్ కన్ఫర్మేషన్ చూసుకొని మాత్రమే ఎంటర్ అవ్వండి. ఇట్లాంటి టైంలో కొంచెం చాపీ ట్రేడ్ ఉన్నప్పుడు కొంచెం అంతగా జాగ్రత్తగా ఉంటే మంచిదండి. అనిల్ గారు, ఈ వారం IPO ట్రెండ్, కొత్త కంపెనీలు, కార్పొరేట్ యాక్షన్ అప్డేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయండి? ఒకటి, ఇవాళ అమంతా హెల్త్ కేర్ లిమిటెడ్ మెయిన్ బోర్డ్ IPO ఇవాళ ఓపెన్ అవుతోంది. ఇవాళ నుంచి 3rd వెనస్డే వరకు 3 రోజులు. ఇష్యూ ప్రైస్ వచ్చేసి 120 నుంచి 126 మధ్యలో. సో నియర్లీ 126 కోట్ల ఫ్రెష్ క్యాపిటల్ రేజ్ చేస్తూ ఉన్నారు. సో అండ్ ఆల్రెడీ అయిపోయిన రెండు మంచి రెస్పాన్స్ వచ్చిన విక్రాన్ ఇంజనీరింగ్ కానీ, యాన్లాన్ హెల్త్ కేర్ కూడా, రెండు కూడా ఈ వారం లిస్ట్ అవుతాయి. సో ఈ రెండు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు నేను చెప్పినట్టు ఈ మంత్లో అంటే కొంచెం ఓయో వచ్చేసి ఫైల్ చేసింది, ఓయో రూమ్స్. అట్లాగే టాటా క్యాపిటల్స్ ఆల్రెడీ ఈ మంత్ రాబోతోంది. LG కానీ, ఫోన్పే కూడా వాటి యొక్క IPO
డేట్స్ కానీ అండ్ అనౌన్స్మెంట్ అవ్వచ్చు. సో అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐపీఓలో ఏవి దొరుకుతాయి అవి కాకుండా ప్రైజింగ్ చూసుకోవాలి, అలాట్మెంట్ అవుతుందా లేదా చూసుకొని. లిస్టింగ్ గెయిన్స్ చాలామంది చేస్తారు. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చే అవకాశాలనే. బట్ లిస్టింగ్ గెయిన్స్ కన్నా కూడా కొన్ని స్టాక్స్ ఏంటంటే లాంగ్ టర్మ్కి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు మనం చూసాం. ఎన్ఎస్డిఎల్ కానీ ఏవైతే చాలామంది లిస్టింగ్ గెయిన్స్ కోసం మొదటి రోజే అమ్మేశారు. బట్ వాటి ఉన్న స్పెంట్ అప్ డిమాండే అనుకోండి నియర్లీ ఒక 10-15 రోజుల్లో 50% పైన గెయిన్ అయింది. సో అందుకోసమే ఓన్లీ లిస్టింగ్ గెయిన్సే కాకుండా కొంచెం మోర్ అనాలిసిస్ చేస్తే ఏంటంటే తక్కువ లాభాలు కాకుండా కొంచెం ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది ఐపీఓ ద్వారా. అనిల్ గారు, ఇంకొక కాలర్ మనతో రెడీగా ఉన్నారు, శివ వైజాగ్ నుంచి. చెప్ హలో చెప్పండి శివ గారు. హలో చెప్పండి శివ గారు. మేడం, నాకు ఒక స్టాక్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. దానికోసం మాట్లాడండి అనిల్ గారితోనే. సార్ అనిల్ గారు నమస్కారం అండి, నాది వైజాగ్ అండి. సార్ రైన్ చెప్పండి ఇండస్ట్రీస్ సార్. లాస్ట్ టైం Q1 రిజల్ట్ వచ్చినప్పుడు 10 రూపీస్ ర్యాలీ అయింది, అంటే 168 దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుంది సార్. అవును. 36. అవును, అది ఎందుకు సార్ డౌన్ ఫాల్ అవుతుంది? ఒకటండి మేజర్ రీజన్ వచ్చేసి మార్కెట్ యావరేజ్ కన్నా మాత్రం ఓవర్ వాల్యూడ్ ఉంది. మళ్ళీ ఓన్లీ స్మాల్ స్పైక్ కనిపించింది యాక్చువల్లీ అది. ఒక్క నిమిషం. తెనాలి నుండి ముఖర్జీ గారు అందుబాటులో ఉన్నారు. అనిల్ గారు, ఒకసారి Yeah. ముఖర్జీ గారితో మాట్లాడండి. చెప్పండి. ముఖర్జీ గారు. నమస్తే అమ్మా. హలో నమస్తే సార్, చెప్పండి సార్. హలో సార్ చెప్పండి ముఖర్జీ సార్. గారు. ముఖర్జీ గారు చెప్పండి సార్. నా దగ్గర కేఎస్పి షేర్లు ఉన్నాయండి. హలో కేఎస్బిఎం చెప్పండి. హలో చెప్పండి, వినపడుతుందండి. చెప్పండి సార్, మాట్లాడండి సార్. కేఎస్పి షేర్లు ఉన్నాయండి. లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా? ఇప్పుడు కూడా ఇంకా ఉంది నా దగ్గర, అక్యూములేట్ చేయొచ్చా? చేయొచ్చు అండి. ఇంకా లాంగ్ టర్మ్ కోసం మాత్రం చేయొచ్చు. ఈవెన్ మన ఫ్రైడే కూడా బాగా పర్ఫామ్ చేసింది. బట్ ఇంకా కొనొచ్చు అండి, అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. పక్కా ప్రాఫిటబిలిటీ కూడా బాగా ఉంది, పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంది. లాంగ్ టర్మ్ మాత్రం స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. హలో శివనాగేశ్వరరావు గారు ఆ, అందుబాటులో సార్, ఉన్నారు చేసి- కాకినాడ నుంచి. చెప్పండి శివనాష్ గారు. సార్ చెప్పండి సార్, మీరు ఏం అడగండి సార్ క్వశ్చన్. సార్ అది రైన్ ఇండస్ట్రీస్ అయితే మళ్ళీ అప్పర్ సర్క్యూట్ వస్తుందా సార్, లేదంటే లోయర్ సర్క్యూట్ అవుతుందా? అప్పర్ సర్క్యూట్ వచ్చేంత అవకాశం అయితే లేదండి పక్క ఇప్పుడైతే. సో ఆన్ ద హోల్ అంటే దాని సెక్టార్లో కానీ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పియర్స్ కన్నా తక్కువగా ఉంది. సో ఇప్పుడు అయితే అప్పర్ సర్క్యూట్ వచ్చే అవకాశం అయితే లేదండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద మనం అనలిస్ట్లో చూసుకున్నా కూడా ఎటువంటి ఫోర్కాస్ట్ కానీ అంత ఎక్కువ స్ట్రాంగ్గా లేదు. సో కొత్తగా అయితే ఎంటర్ అవ్వకండి. ఇప్పుడు అంత తొందరగా దీంట్లో ఇప్పుడు ర్యాలీ వచ్చే అవకాశం అయితే లేదండి రైన్లో. తర్వాత ఓఎన్జీసీ సార్. ఓఎన్జీసీ ఒకటి ఏంటంటే నెక్స్ట్ సమ్ టైం మార్కెట్లు మాత్రం అంటే తో ఇప్పుడు బాగా పర్ఫామ్ చేస్తుంది, బాగా ఉన్నా కానీ ఓఎన్జీసీ ఏంటంటే క్రూడ్ ప్రైజెస్ మాత్రం అంత బాగా పెరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొంచెం తగ్గిపోతే మాత్రం ఇంకా ఒక 6 months to 1 year మాత్రం ఆయిల్ ప్రైసెస్ షార్ట్ రేంజ్లోనే ఉండొచ్చు. అప్పుడు ఓఎన్జీసీ అంత బాగా పర్ఫామ్ చేసే అవకాశాలు లేవు. సో ఉంటే మాత్రం ఉంచుకోండి, అదర్వైజ్ కొత్తగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అండి.
అనిల్ గారు, ఆఖరి సూచనలు సెప్టెంబర్ వారం ట్విస్ట్తో ఉన్న మార్కెట్ ఇన్వెస్టర్ యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలండి? సో ఒకటండి, వొలటిలిటీ చాలా ఇంకా ఎక్కువగానే ఉంది. సో ఇలాంటి టైంలో డిఫెన్సివ్ ఓవర్ వెయిట్ ఉండి రిస్క్ కంట్రోల్, ఎస్పెషల్లీ రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాపర్గా స్టాప్ లాస్లు పెట్టుకొని ప్రాపర్గా ఎంటర్ అవ్వడం, ట్రేడ్ చేసుకోవడం బెటర్ ఇంపార్టెంట్. అండ్ దెన్ టెక్నికల్స్ కూడా స్ట్రాంగ్గా చూసుకోవాలి. అండ్ పెన్నీ స్టాక్స్కు దూరం ఉంటేనే మంచిది. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏంటంటే ఇట్లాంటి టైం సడన్గా కొన్ని స్టాక్స్ పాపప్ అవుతాయి. చాలా బాగా పర్ఫామ్ చేసినారు, మిస్ అయిపోయామని మనం ఎంటర్ అయ్యే లోపల దానికి కావాల్సిన గ్రోత్ అయిపోతుంది. సో అందుకే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ కొంచెం తగ్గించుకుంటే మంచిది ఈ టైంలో. సో సెక్టర్ లీడర్స్ క్వాలిటీ బ్యాలెన్స్ షీట్ ఉన్న వాటిలో, అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫెస్టివల్స్ రాబోతున్నాయి కాబట్టి ఫెస్టివల్స్ థీమ్స్ ఉన్న వాటిలో ఓవర్ చేసుకోవడం బెస్ట్. గోల్డ్ స్టాక్స్లో కానివ్వండి, వైట్ గుడ్స్ కానీ, అండ్ ఎఫ్ఎంసీజీ కానివ్వండి, క్లోదింగ్స్ కొన్ని స్టాక్స్లో మనము రీటైల్, ఎస్పెషల్లీ రీటైల్ వాటిల్లో మనం ఇప్పుడు కొనేసి పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఈ టైంలో సీజన్ ఇప్పుడు దసరా, దీపావళి ఇంకా పెద్ద పండుగలు వస్తున్నాయి. సో అలాంటి టైంలో బెస్ట్. అండ్ ఈవెన్ ఆటోమోటివ్ స్టాక్స్ కూడా. దెన్ షార్ట్ టర్మ్ మాత్రం ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో సెక్టర్ రొటేషన్ చూసుకోవాలి. సో ఎక్కడైతే మీరు ఇంతకుముందు చేస్తుందని కాకుండా అక్కడ యాక్షన్ లేకపోతే ఇంకో రొటేషన్, ఇంకో సెక్టర్ చూసుకోవడం బెటర్. అండ్ కార్పొరేట్ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎనీహో గ్లోబల్ పాలసీ కానీ, మోడీజీ పర్యటనల వల్ల అనౌన్స్మెంట్స్ కానీ, వీటి మీద చూసుకుంటూ స్ట్రాటజిక్గా ఎటువైపు వెళ్తా ఉంది, మనం జీడిపి అన్ని మీటింగ్స్ ఉన్నాయి. ఈ వారం జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా ఉంది. వాటిని చూసుకొని ట్రేడ్ చేసుకుంటే మంచి లాభాలు పొందొచ్చండి. థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ. బీఆర్కే న్యూస్ వీక్షకులారా, ఈ వారం డిసిప్లైన్, క్లారిటీ, సెక్టార్ ఫోకస్తో ముందుకు సాగండి. స్టే స్మార్ట్, ఇన్వెస్ట్ ఇన్ఫార్మ్డ్. మరో బిజినెస్ బస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.